హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళడం జరిగినది మా ఫ్రెండ్స్తో. సో అది ఎలా వెళ్ళాం, ఎలా ట్రబుల్ అయింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైసూర్ రోడ్ హైవేలో ఎక్కేసాం. మనకు తెలీదు అక్కడ హైవేలో బైక్ వెళ్ళకూడదని. సో తీరా వెళ్ళాక అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ ఫైన్ పడింది. ఎలాగో ఫైన్ పడింది కదా, కూల్ అవ్వడానికి కొంచెం అలా కొబ్బరి నీళ్ళు అలా 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 తాగేసాం. సో కొబ్బరి నీళ్ళు తాగుతూ అలా వెళ్తుంటే చూస్తూ ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా ఈ ప్లేసెస్ అనేది చూస్తుంటే చాలా రిలీఫ్ అయిపోయాం. ఎంత రిలీఫ్ అంటే అక్కడే ఉండిపోవాలనిపించింది ఒక రోజంతా. సో పక్కన ఎక్కడ చూసినా టెంకాయ చెట్లే. ఎంత టెంకాయ చెట్లు అంటే అక్కడ పెద్ద తోపులే ఉన్నాయి, అంతంత పెద్ద తోపులు ఉన్నాయి. సో ఎక్కడంటే అక్కడ వాళ్ళు నిలిపి ఫోటోలు తీసుకుంటారు. ఎందుకంటే మన సైడ్ ఇలా ఉండదు కాబట్టి అలా ఉండే ప్లేసులు చూస్తుంటే ఇంకా ఆనందం వేస్తుంటుంది. సో ఎలాగో ఫైనల్గా రీచ్ అయిపోయాం. అక్కడ చెప్పులు దేశం అలా వెళ్తూనే ముందర కాలు వాష్ చేసుకుని లోపలికి వెళ్ళాలని అక్కడ కాలు వాష్ చేస్తున్నాం. ఓకే, ఇలా వెళ్తున్నాం అలాగే లోపలికి వెళ్ళేసి లోపలికి వెళ్తూనే చూస్తుంటే టెంకాయలు ఇలా కట్టేసారు. ఏందబ్బా ఇలా టెంకాయలు కట్టేసారు అని అడుగుతుంటే, ఏదైనా ముక్కుబడి ఉండే వాళ్ళు టెంకాయలు కడుతుంటే మంచి కోరికలు అనేవి తీరేదంట. అది 6 వారాల వరకు కట్టాలంట కంటిన్యూస్గా. అలానే ఎన్ని టెంకాయలు అంటే అన్ని టెంకాయలు కట్టేస్తూనే ఉంటారు. సో మొక్కుబడులు కాబట్టి వాళ్ళు కూడా కొన్ని రోజుల వరకు తీయరు అవి. చూడండి ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి అన్ని వైపులా. సో వెళ్తూనే 3 వైపులా అలా దేవుళ్ళ విగ్రహాలు అనేది ఉంటున్నాయి. అలా చూసుకుంటూ మొక్కుకుంటూ టెంపుల్ లోపలికి వెళ్ళేసాం. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే చూస్తే అంటే ఇంత క్రౌడ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 6 లైన్స్ ఉంది. దీన్ని రావడానికి మనకు 1 అవర్ అయింది. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి చూస్తే స్టాచ్యూ అనేది కనబడుతుంది. ఇక్కడ చూస్తే అంటే సండే కాబట్టి ఇంత మంచి క్రౌడ్ ఉన్నారు. సో ఇక్కడ ఒక చిన్న పల్లెటూరులో ఇంత మంచి క్రౌడ్ రావడానికి గల కారణం, ఇది ఓల్డ్ టెంపుల్, బట్ ఇక్కడ స్టాచ్యూ అనేది న్యూగా స్టార్ట్ చేశారు ఆర్టిఫిషియల్గా. సో చూడడానికి చాలా బాగుంటుంది. ఫోటో తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది ప్లేసెస్. సో వాటర్ షో అనేది ఉంటుంది, కానీ ఆ వాటర్ షో మేము వెళ్ళడం లేట్ అవ్వడం వల్ల 2 o'clockకే స్టాప్ చేసేస్తారు. సో ఇక్కడ చూస్తుంటే చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఆ దేవుని ఫోటో చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. సో అక్కడే కాకుండా చుట్టువైపులా అన్ని వైపులా దేవుని గుడి చుట్టూ టెంపుల్ మొత్తం అన్ని వైపులా ఇలా టెంకాయలు అనేది కట్టేశారు. సో ఎంత నీట్గా ఉందంటే, ఎంతమంది భక్తులు వస్తున్నారో మనం దీన్ని చూసే మనం అర్థం చేసుకోవాలి. సో ఒక చిన్న ఊర్లో ఇంత బాగా డెవలప్మెంట్ అవ్వడం చాలా గ్రేట్. సో ఫైనల్లీ మై టీమ్, మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్రెండ్ వైఫ్, వీళ్ళిద్దరూ కపుల్స్. సో అలాగే బాగా ఎంజాయ్ చేసాం. సో తీరా టైం అయిపోయింది కదా అని భోజనం చేద్దామని వెళ్ళాము. సో భోజనం చేస్తేనే ఫస్ట్ ప్లేట్ తీసుకున్న వెంటనే అక్కడ వెళ్ళి వాష్ చేసుకుందాం. సో మనోడు చూడండి వాష్ చేస్తున్నా అన్నట్టుగా వీడియో తీస్తున్నా అన్నట్టుగా ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. సో వీడింటే పన్ను అన్నిట్లో. ఓకే, సో ఈ అమ్మాయి అంటే భర్తకి ఏదో ఒకటి చెప్తూనే ఉండాలి, ఒక్క నిమిషం గ్యాప్ ఏదో. సో వచ్చేది రిటర్న్ బయలుదేరాం అనుకున్నాం. చూస్తుంటే ఎన్ని వెహికల్స్ హైవేలో. సో ఆ మధ్యలో వీడికి వీడియో తీయండి నేను బైక్లో వచ్చేదని తీస్తూనే ఉన్నాం. సో అయినా కూడా మంచిగా తీసాం, బాగా వచ్చింది. సో ఫైనల్లీ ఒక రోజు సండే అనేది ఇలా గడిపేసాం. సో ఎందుకు వెళ్ళామబ్బా, ఎందుకు పెడుతున్నామా అంటే, నేను నా వరకు ఒక వర్క్ చేసి స్ట్రెస్లో ఫీల్ అయ్యా. అట్లీస్ట్ ఒక సండే 1 day ట్రిప్స్ నియర్ బెంగళూరులో, అది చిన్నపట్నం రామ్నగర్ డిస్టిక్. సో ఇక్కడ ఉండేటువంటి ఆ టెంపుల్ను మేము సందర్శించడం జరిగింది. సో మీరు గూగుల్లో కూడా అమ్మనవరు టెంపుల్ అని కొట్టినా కూడా చిన్నపట్నం ఇది వచ్చేస్తుంది. సో వస్తూ అక్కడక్కడ ఆపేసి ఇలా ఫొటోస్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే అంత గ్రీనరీ ఉంది అక్కడ, గ్రీనరీలో చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేయండి, వెళ్ళేసి రండి. చాలా బాగున్నాయి ప్లేసెస్. సో 1 day ట్రిప్స్ అన్నీ ప్లాన్ చేయండి అబ్బా, ఊరిని ఇంట్లో ఉండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.